ప్రచురితమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని కేసీఆర్ తిరస్కరించారట. ఈ ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఆయన ఈ ప్రచారాన్ని పూర్తిగా కూడా అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. మా 5 ఎమ్మెల్యేలు కేసీఆర్ టచ్ లోకి వెళ్ళడం కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే 20 మంది వస్తామంటే మేము వద్దంటున్నామని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పని అయిపోయి కేసీఆర్ పేరు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదు. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా కోమటిరెడ్డి మాట్లాడుకొచ్చారు. అయితే కేసీఆర్ తో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే వార్త పలు జాతీయ మీడియాలో వార్తా కథనాల రూపంలో ప్రచురితమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అయితే దాంట్లో వచ్చిన మరొక అంశం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు వస్తానంటే కేసీఆర్ వద్దని వారు తిరస్కరించారంటూ కూడా ఆ వార్తా కథలో రాసు. దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు వెంకరెడ్డి గారు ఉన్నారు, మంత్రి గారు. సార్ ఒకటి కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తారు.